అర్జున్‌కి మొదట్లో ఏమీ అనిపించలేదు. అక్కడ మీరాని చూసిన రోజు నుంచి అతని జీవితం మొత్తం మారిపోయి వచ్చింది. మీరా ఎప్పుడూ నవ్వేది. ఒకరోజు అర్జున్ గమనించాడు. కానీ ఆ నవ్వు కళ్ళలోకి ఎప్పుడూ చేరేది కాలేదు. అయితే అర్జున్ గమనించింది ఏమిటంటే తన దగ్గరగా ఉన్నప్పుడు తన శ్వాస అనేది తగ్గిపోయేది. అయితే ఆ యొక్క ప్రశ్నను మీరాని అడిగాడు. అయితే నువ్వు నాకు దగ్గరవుతున్నావు కాబట్టి అలా జరుగుతుందేమో అని అన్నది మీరా. అయితే అర్జున్ గది దగ్గరికి ఒకరోజు మీరా వచ్చింది. నువ్వేంటి ఇక్కడ అని అంటే, అర్జున్ నేను ఒంటరిగా ఉండలేను. తన కాళ్ళు గాల్లో తేలడం చూసి అర్జున్ చాలా భయం వేసింది. అయితే అర్జున్ ఎక్కడుంటే అక్కడ మీరా ఉండేది. అర్జున్కి చాలా భయం వేసేది. అయితే ఒకరోజు ఒక పెద్దాయన దగ్గరికి వెళ్ళి నా ఎంబడ ఇలా ఆత్మ పడుతుందని చెప్తే, అయితే ఎక్కడ చూసినా మీరానే కనిపించేది. అయితే ఆ పెద్దాయన ఆ ప్రేతాత్మ నిన్ను వదలదు, దాన్ని నువ్వు ప్రాణంగా ప్రేమించావు కాబట్టి అది నిన్ను అస్సలు వదలదు అని చెప్పింది. అప్పుడే అర్జున్ గుండె జారిపోయింది. మీరా అర్జున్ని చంపేస్తా అని చెప్పింది. అయితే చంపేసింది కూడా. ఇప్పుడు అతను నా వాడు అని గోడపై రాసింది. తర్వాత అర్జున్ని తనలో ఆత్మ అయి చేరాడు. ఇద్దరూ కలిసి ఆత్మలై ఉన్నారు. ఆ యొక్క బంగ్లా దగ్గర ఇద్దరు ఆత్మలై తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు మీరా అర్జున్ ఇద్దరు ఆత్మలే. వారిద్దరూ కలిసి ఆ బంగ్లా దగ్గరే ఉన్నారు.